సాక్షి ఎడిషన్ చూద్దాం. కాజీపేటకు రెడ్ సిగ్నల్. 2 ఏళ్ల క్రితం ప్రధాని శంకుస్థాపన చేసిన కాజీపేట మినీ కోచ్ ఫ్యాక్టరీకి బాలారిస్టాలు. నిర్మాణ పనులు మూడొంతులు పూర్తయిన ప్రాజెక్టుకు ఇంకా అనుమతి ఇవ్వని రైల్వే బోర్డు. విదేశీ యంత్రాల అవసరం ఏముందంటూ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ కు కొర్రీలు. యూనిట్ లేఅవుట్ పంపాలని తాజాగా లేఖ. ఆపై మరిన్ని అనుమానాలు నివృత్తి చేయాలని ఆదేశం. ఈ పాటికే జపాన్ నుంచి దిగుమతి కావాల్సిన అత్యాధునిక యంత్రాలు, వందే భారత్ రైళ్ల తయారీకి కూడా కేంద్రం ఛాన్స్. బోర్డు అనుమతి లేకపోవడంతో దిగుమతి ఆర్డర్ ఇవ్వలేని దుస్థితి. ఇప్పట్లో ఉత్పత్తి జరిగే పరిస్థితి లేదనే అనుమానాలు. అది ప్రధాని మోడీ 2023 జూలై 8న స్వయంగా శంకుస్థాపన చేసిన రైల్వే ప్రాజెక్టు. కానీ విచిత్రంగా రైల్వే బోర్డు మాత్రం ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వలేదు. ఫలితంగా ప్రాజెక్టు నిర్మాణ పనులు మూడొంతులు పూర్తయిన ఆధునిక యంత్రాల కోసం దిగుమతి ఆర్డర్ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. వెరసి మరి కొద్ది నెలల్లో ఉత్పత్తి ప్రారంభం కావాల్సిన యూనిట్ ఇప్పట్లో అందుబాటులోకి వచ్చేలా కనిపించట్లేదు. ఇది కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దుస్థితి. తెలంగాణ ప్రజల దశాబ్దాల కలల ప్రాజెక్టు అయిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై ఏళ్ల తరబడి నాంచుడు వచ్చిన కేంద్రం చివరకు దానికి పచ్చ జెండా ఊపింది. తొలుత రైల్వే వ్యాగన్ ఓవర్ హాలింగ్ వర్క్షాప్ తో మంజూరైన ప్రాజెక్టును కోచ్ తయారీ యూనిట్ గా అప్గ్రేడ్ చేసింది. ఇందులో ఎలక్ట్రిక్ మెమో యూనిట్లు, రవాణా వ్యాగస్టు తయారు అవుతాయని ప్రకటించింది. దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్లను వేగంగా పట్టాలెక్కించే ఉద్దేశంతో వీలైనన్ని ప్రాంతాల్లో ఆ కోచ్లను తయారు చేయాలని నిర్ణయించి కాజీపేట యూనిట్ కి కూడా అందుకు అనుగుణంగా ఉపయోగించుకోవాలని ఆ తర్వాత నిర్ణయించింది. భవిష్యత్తులో కాజీపేట యూనిట్లోనూ వందే భారత్ కోచ్ల తయారీకి వీలుగా మౌలిక వసతులు సిద్ధం చేయాలనుకుంది. దీనికి సంబంధించిన ఆధునిక యంత్రాలను జపాన్ కు చెందిన టైకిషా కంపెనీ నుండి దిగుమతి చేసుకోనున్నట్లు ప్రకటించింది. ఇంతవరకు బాగానే ఉన్న ఆ తర్వాత పరిస్థితి తలకిందులైంది. ప్రధాని శంకుస్థాపన తర్వాత ఆ యూనిట్ నిర్మాణ పనుల బాధ్యతలను రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ రైల్వే శాఖకు అప్పగించింది. ఆ యూనిట్ ను ఓవర్ హాలింగ్ వర్క్ షాప్ గా ప్రతిపాదించినప్పటికీ ఆర్వీఎన్ఎల్ టెండర్లు పిలవగా పవర్ మేక్ బైగిషాతో కూడిన జాయింట్ వెంచర్ దీన్ని దక్కించుకుంది. మరో న్యూస్. ఆపరేషన్ సింధూర్ బలమైన భారత్ కు ప్రతీక. ఉగ్రవాదంపై పోరాటంలో టర్నింగ్ పాయింట్. మన సైనిక దళాల ధైర్య సాహసాలు గర్వకారణం. ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదని చాటి చెప్పాం. మన ఉమ్మడి శక్తి, దేశభక్తిని ప్రదర్శించాల్సిన సమయం ఇదే. స్వదేశీ ఉత్పత్తులకే ప్రజలు ప్రాధాన్యం ఇవ్వాలి. వచ్చే 21న యోగా దినోత్సవంలో భాగస్వామ్యులు కావాలి. మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలివి. స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వడం కేవలం ఆర్థిక స్వయం స్వావలంబనకు సంబంధించిన విషయం కాదు, ఇది దేశ నిర్మాణంలో పాలు పంచుకునే అంశమని గుర్తుంచుకోవాలని చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ. కులగణనతో బడుగుల సాధికారత. ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడి. కులగణన రాజకీయాలపై విశ్వాసం లేదని స్పష్టీకరణ. ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు సీఎంలు, డిప్యూటీ సీఎంలతో భేటీ అయ్యారు ప్రధాని నరేంద్ర మోడీ. మరో న్యూస్. నలుగురా ఐదుగురా. ఎన్నో నెలలుగా చర్చోపచర్చలకు తావిస్తున్న మంత్రివర్గ విస్తరణపై హస్తినా వేదికగా మరోమారు కసరత్తు మొదలైంది. నీతి ఆయోగ్ భేటీలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడే ఉన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ఆదివారం గంటపాటు చర్చించారు. ఆశావహుల సామాజిక వర్గాలు, స్థానిక బలాబలాలను పరిగణలోకి తీసుకుని చర్చించారు. అయితే చర్చలు కొలిక్కి రాకపోవడంతో సోమవారం కూడా భేటీ కొనసాగింది. మరో న్యూస్. బనకచర్లతో తెలంగాణకు భారీ నష్టం. రాష్ట్ర సాగునీటి ప్రయోజనాలు కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టు కడుతుంటే అడ్డుకోవాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఆ పార్టీ ఎంపీలు తమకేమి పట్టనట్టుగా ఉన్నారని ధ్వజమెత్తారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఉమ్మడి పాలనలో సాగిన జలదోపిడీ నేడు కాంగ్రెస్ పాలనలో మళ్లీ మొదలైందని, ఎప్పట్లాగే పదవుల కోసం పెదవులు మూసుకుంటున్నారని హరీష్ రావు విమర్శించారు. ఇది బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు. ఇక మరో న్యూస్, గురుకులాలకు ఖాళీ గుబులు, అద్దె చెల్లించకపోవడంతో తమ భవనాలు ఖాళీ చేయాలంటున్న యజమానులు. 215 కోట్లకు చేరిన బకాయిలు 10 నెలలుగా పైసా విదల్చని ప్రభుత్వం. 63 భవనాలకు తక్షణమే ఖాళీ చేయాలంటూ ప్రిన్సిపాళ్లకు యజమానుల స్పష్టీకరణ. కొన్ని చోట్ల గేట్లకు తాళాలు ప్రైవేటు విద్యాసంస్థలకు ఇవ్వాలనే యోచన. సంక్షేమ గురుకులాల విద్యాసంస్థల్లో అద్దె బకాయిలు అంశం గుబులు పుట్టిస్తోంది. దాదాపు 10 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం అద్దె చెల్లించకపోవడంతో భవనాలు ఖాళీ చేయాలంటూ ప్రిన్సిపళ్లపై యాజమానులు ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు అద్దెకు సంబంధించిన ఒప్పందం గడువు ముగియడంతో తమ భవనాలు తక్షణమే ఖాళీ చేయాలని ఇప్పటికే 63 గురుకులాల పాఠశాలల ప్రిన్సిపళ్లకు యజమానులు ఖరాఖండిగా తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో గురుకుల సంస్థల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రభుత్వ బకాయిలు పెద్ద ఎత్తున పేరుకుపోవడం, ప్రైవేటుకు ఇచ్చుకుంటే నెల నెలా అద్దె తరచుగా వసూలు చేసుకోవచ్చని యజమానులు భావిస్తున్నట్లు తెలిసింది. మైనారిటీ గురుకులాల్లోనూ అద్దెకు ఏడాదికి పైగా పెండింగ్లోనే ఉన్నాయి. అద్దె లేదు, నిర్వహణ భారం. గ్రామాల ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లోని భవనాల యాజమానులు ఎక్కువగా గురుకుల పాఠశాలలను ఖాళీ చేయాలని అధికారులకు స్పష్టం చేస్తున్నారు. పట్టణ ప్రాంతంలోని భవనాలకు మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో అద్దె సక్రమంగా రాని గురుకుల పాఠశాలలకు బదులుగా ఇతర ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు ఇచ్చుకుంటే బెటర్ అని వాళ్ళు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇది సాక్షి ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. వెలుగు ఎడిషన్ యొక్క హెడ్లైన్స్ చూద్దాం. జోరుగా ఏరువాక, ముందస్తు వానలతో సాగుకు సిద్ధమవుతున్న రైతులు. ఈసారి 1,34 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా. ఇందులో 66 లక్షల ఎకరాల్లో వరి, 50 లక్షల ఎకరాల్లో పత్తి, అందుకు తగ్గట్టు విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసిన అధికారులు. ఈసారి ముందుగానే వానాకాలం రావడంతో రైతులు పంటకు సాగుకు సిద్ధమవుతున్నారు. దుక్కులు దున్నుతూ విత్తనాలు, ఎరువులు సమకూర్చుకుంటున్నారు. గత వానాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,29 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయని, ఈసారి సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ వానాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,34 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేస్తున్నారు. అందులో 66,80,000 ఎకరాల్లో వరి, 50 లక్షల ఎకరాల్లో పత్తి, 6 లక్షల ఎకరాల్లో మొక్క, 5,50,000 ఎకరాల్లో కంది, 4,50,000 ఎకరాల్లో సోయా సాగు చేసే అవకాశం ఉందని అంటున్నారు. కాగా ఈ వానాకాలం సీజన్లో ముందస్తు సాగుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. మరో న్యూస్, 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్. జపాన్ను అధిగమించాం. నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం. ఇండియా జీడీపీ జపాన్ను దాటిందని, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగామని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. మొత్తం జియో పొలిటికల్ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం మనం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం. ఇండియా ఎకానమీ $4 ట్రిలియన్ దాటింది అని సుబ్రహ్మణ్యం నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ తర్వాత రిపోర్టర్లతో మాట్లాడారు. మరో న్యూస్, నోరు జారొద్దు, కీలక విషయాలపై మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. ఎన్డీఏ నేతలకు ప్రధాని మోడీ వార్నింగ్. పాకిస్తాన్తో సీజ్ ఫైర్లో మూడో పక్షం ప్రమేయం లేదని వెల్లడి. ఢిల్లీలో ఎన్డీఏ సీఎంలు, డిప్యూటీ సీఎంల మీటింగ్లు. 20 రాష్ట్రాల సీఎంలు, 18 రాష్ట్రాల డిప్యూటీ సీఎంలు హాజరు. కులగణన ఆపరేషన్ సింధూర్పై తీర్మానాలు. భారత సైన్యానికి ప్రశంసలు. పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు నివాళి. పాల్గొన్న బీజేపీ ప్రెసిడెంట్ నడ్డా, కేంద్ర మంత్రులు. ఎన్డీఏ ప్రజాప్రతినిధులు, నేతలు ఎక్కడా నోరు జారుతారోనని ప్రధాని నరేంద్ర మోడీ వార్నింగ్ ఇచ్చారు. ఎక్కడ నోరు జారొద్దని వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ లాంటి వాటిపై మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని, విచక్షణారహితంగా వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు. మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన బీజేపీ నాయకులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బంది కలిగించాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో మోడీ ఈ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఢిల్లీలోని అశోక హోటల్లో ఆదివారం నిర్వహించిన ఎన్డీఏ సీఎంల కాన్క్లేవ్ కు మోడీ అధ్యక్షతన వహించారు. బీజేపీ జాతీయ
అధ్యక్షుడు జేడీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. మరో న్యూస్, సాదా బైనామా కొత్త అప్లికేషన్లపై ఏం చేద్దాం, పాత వాటికే భూభారతిలో పరిష్కారం. తర్జనా భర్జన పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సుల్లో భారీగా వస్తున్న సాదా బైనామా దరఖాస్తులు గత సర్కార్లో పరిష్కారం కాక పెండింగ్ లో ఉన్నవే 9,24,000 పాత వాటికి మాత్రమే పరిష్కారం చూపేలా భూభారతి చట్టం కొత్తవి క్లియర్ చేయాలంటే చట్టంలో మార్పు తప్పదంటున్న ఆఫీసర్లు. భూభారతి కింద వివిధ భూ సమస్యలకు అప్లికేషన్లు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి కొత్తగా వస్తున్న సాదా బైనామా దరఖాస్తుల సమస్యగా మారాయి. వాటిని ఎలా పరిష్కారం చూపాలన్న దానిపై తర్జనా భర్జన పడుతోంది. ధరణి పోర్టల్లోని పెండింగ్ లో ఉన్న 9,24,000 సాదా బైనామా దరఖాస్తులు మాత్రమే పరిష్కరించేందుకు భూభారతి చట్టంలో ప్రత్యేక నిబంధన చేర్చారు. ఇప్పుడు రెవెన్యూ సదస్సులో అదే స్థాయిలో సాదా బైనామాలకు కొత్తగా అప్లికేషన్లు వస్తున్నాయి. ఇప్పటికే నిర్వహించిన పైలట్ సదస్సులో సాదా బైనామాకు సంబంధించిన దరఖాస్తులే 30% దాకా వచ్చినట్టు తేలింది. వచ్చే నెల 2వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోంది. వీటిల్లోనూ పెద్ద స్థాయిలో సాదా బైనామా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. సాదా బైనామాలకు సంబంధించి పాత దరఖాస్తులను మాత్రమే పరిష్కారం చూపుతామని భూభారతి చట్టంలోని పొందుపరిచిన ప్రభుత్వం. ఇక ఇది వెలుగు ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ చూద్దాం. నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనదే, జపాన్ను అధిగమించి ముందుకు నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. దేశ స్థూల దేశీయోత్పత్తి $419 లక్షల కోట్ల, సుమారు 356 లక్షల కోట్లకు చేరుకుందని, జపాన్ కంటే $4,187 బిలియన్, సుమారు 35,600 కోట్లు అధికంగా మన ఆర్థిక వ్యవస్థ ఉందన్న అంతర్జాతీయ ద్రవ్య అంచనా గణాంకాలను ఆయన ఉదహరించారు. అమెరికా, చైనా, జర్మనీ తర్వాత స్థానంలో మన దేశం ఉందని వివరించారు. నీతి ఆయోగ్ పాలక మండలి 10వ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రపంచ అస్థిరత సవాళ్ల నేపథ్యంలో మన దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా వృద్ధిని నమోదు చేస్తూ మార్గదర్శకంగా నిలుస్తోందని పేర్కొన్నారు. పెట్టుబడులకు గమ్యస్థానంగా ప్రపంచ దృష్టిని మన దేశం ఆకర్షిస్తుండడం వల్లే ప్రస్తుత ఘనత సాధ్యమైందని వివరించారు. ప్రస్తుత ధోరణి కొనసాగితే మరో 2.5-3 జర్మనీని కూడా అధిగమించి మన దేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని వెల్లడించారు. IMF ఏప్రిల్లో విడుదల చేసిన ప్రపంచ ఆర్థిక భవిష్యత్తు నివేదికల ప్రకారం భారత తలసరి ఆదాయం 2013-14లో $1,438, అంటే $1,22,000 కాగా 2025లో రెట్టింపుపై $2,880, అంటే $2,45,000కు పెరిగింది. 2025-26లో భారత జీడీపీ వృద్ధి 6.2% ఉండొచ్చు. వాణిజ్య ఉద్రిక్తతలు, అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో గతంలో అంచనా వేసిన 6.5% కంటే వృద్ధి రేటు నెమ్మదించొచ్చు. అంతర్జాతీయ వృద్ధి 2025లో 2.8% ఉండొచ్చు. గత అంచనా కంటే ఇది 0.5% తక్కువ. 2026లో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ 3% వృద్ధి నమోదు చేయొచ్చు. 2047కు అధిక ఆదాయ దేశంగా 2024-25లో తలసరి ఆదాయం $14,005 ఉన్న దేశాలను అధిక ఆదాయ దేశాలుగా ప్రపంచ బ్యాంకు నిర్వహించింది. ప్రస్తుతం $2,880 తలసరి ఆదాయం ఉన్న మన దేశం 2047 నాటికి అధిక ఆదాయ దేశంగా అవతరించే అవకాశం ఉంది. ఇదే లక్ష్యంతో వికసిత భారత 2047 ప్రణాళికను నీతి ఆయోగ్ రూపొందించింది. అప్పటికి మన దేశ ఆర్థిక వ్యవస్థ $30 లక్షల కోట్ల చేరుకోవచ్చని అంచనా వేసింది. కేబినెట్ విస్తరణ నేడో రేపో కొలిక్కి. పీసీసీ కార్యవర్గం సైతం ఢిల్లీలో అందుబాటులో ఉండండి. రేవంత్ కి ఏఐసీసీ సూచన. కేసీ వేణుగోపాల్ తో ముగిసిన చర్చలు. నేడు రాహుల్ ఖర్గేతోనూ సీఎం భేటీ. కేబినెట్ విస్తరణ ప్రక్రియ దాదాపుగా కొలిక్కి వచ్చింది. నేడో రేపో తుది కసరత్తు పూర్తి కానుంది.
పేర్లు ఫైనల్ చేసేందుకు అందుబాటులో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డికి ఏఐసీసీ సూచించడంతో ఆయన నేడు సైతం ఢిల్లీలోనే ఉండనున్నారు. కాంగ్రెస్ పెద్దలు రాహుల్ గాంధీ, ఖర్గేతో భేటీ కానున్నారు. ఆదివారం రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేబినెట్ విస్తరణ, పీసీసీ కార్యవర్గంపై కసరత్తు చేశారు. నేడు హస్తినాలో ఏఐసీసీ భేటీ, తెలంగాణ కులగణనపై సమావేశం, రాష్ట్రం నుండి బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. టీపీసీసీకి 4 వర్కింగ్ ప్రెసిడెంట్, త్వరలో పీసీసీ కొత్త కార్యవర్గం, వారంలో మంత్రివర్గ విస్తరణ, కేబినెట్ లో కొత్తగా 5గురికి అవకాశం, ప్రస్తుత మంత్రుల్లో ఒకరిద్దరికి స్థానచలనం. కేసీ వేణుగోపాల్తో గంటకు పైగా సీఎం పీసీసీ చీఫ్ భేటీ, నేడు రాహుల్, రేపు ఖర్గేతో రేవంత్, మహేష్ గౌడ్ సమావేశం, బీఆర్ఎస్ లో పంచాయతీపై ఆరా, కవిత లేఖపైన చర్చ. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి 4 వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించనున్నట్లు తెలిసింది. వీరి నియామకం విషయంలో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యతనిస్తున్నట్టు సమాచారం. ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని రోడ్డులోని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సంస్థాగత వ్యవహారాలు కేసీ వేణుగోపాల్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా మంత్రివర్గ విస్తరణ, బాహుబలి జంబో కమిటీకి ప్రాధాన్యతమిస్తారని ప్రచారం జరిగిన తాజా భేటీ సందర్భంగా 10 నుండి 15% కోత విధించాలని కేసీ వేణుగోపాల్ సూచించినట్లు తెలుస్తుంది. 4 వర్కింగ్ ప్రెసిడెంట్ల విషయంలోనూ సామాజిక న్యాయాన్ని పాటించాలని ఆయన సూచించారని సమాచారం. ఇక తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కూడా దాదాపుగా ఓ కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తోంది. వారం రోజుల్లో మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీ పదవుల భర్తీకి సంబంధించిన అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో తూతు మంత్రంగా తనిఖీలు, జేఎన్టీయూ పరిధిలోని ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ తదితర కాలేజీలకు 2025-26 విద్యాభ్యాసానికి సంబంధించి గుర్తింపు కోసం గత నెలలో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఎఫ్ఎఫ్సీలను నియమించారు. ఏఐసీఈటీ ఈ రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు అమలు చేస్తున్నారా లేదా అనే వివరాలను సేకరించి వర్సిటీ ఈ కమిటీలో రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంది. అయితే ఒక్కో కమిటీ రోజుకు 3 నుంచి 4 కాలేజీలను తిరిగి వర్సిటీ రిపోర్టులు ఇచ్చాయి. కొన్ని కాలేజీల్లో మాత్రమే లోపాలున్నాయని నివేదిక ఇచ్చారని, వాటిని సరిచేసుకోవాలని కాలేజీలకు లేఖ రాస్తామని ఇటీవల వర్సిటీ వీసీ విలేకరులతో చెప్పారు. అయితే చాలా కాలేజీల్లో ఎఫ్ఎఫ్సీలు సరిగా తనిఖీలు చేయలేదని ఫిర్యాదులు అందుతున్నాయి. డమ్మీ ఫ్యాక్టరీలు, తాత్కాలిక ల్యాబ్లు, కాలేజీల్లో బ్రాంచ్లు, దానికి అనుగుణంగా ఫ్యాక్టరీ ఉందా లేదా, వారికి సక్రమంగా జీతభత్యాలు ఇస్తున్నారా లేదా అనే వివరాలు ఎఫ్ఎఫ్సీలు సేకరించాల్సి ఉంది. దీంతో పాటు మౌలిక వసతులు, భవనాలు, సైన్స్ అండ్ కంప్యూటర్ ల్యాబ్లు, లైబ్రరీలు, ల్యాండ్ డాక్యుమెంట్లు తదితర వాటిని పరిశీలించాల్సి ఉంది. కానీ ఎఫ్ఎఫ్సీలు నామమాత్రంగా తనిఖీలు చేసి చేతులు దులుపుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. చాలా కాలేజీల్లో సిబ్బందికి తక్కువ జీతాలు ఇస్తున్నా, ఎక్కువ ఇస్తున్నట్టు ఎఫ్ఎఫ్సీకి తెలిపాయి. తనిఖీల విషయంలో డమ్మీ ఫ్యాకల్టీని తీసుకొచ్చి చూపించారని, ల్యాబ్లు కూడా అప్పటికప్పుడు ఏర్పాటు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అతి పెద్ద కాలేజీల లిస్టులో ఉన్న గోకరాజు, గంగరాజు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన తనిఖీలపై ఆ కాలేజీ సిబ్బంది సీఎంతో పాటు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, జేఎన్టీకి ఫిర్యాదు చేశారు. కాలేజీలో ఫ్యాకల్టీ వివరాలు పరిశీలించలేదని, బయోమెట్రిక్ అటెండెన్స్ చూడలేదని లేఖలో పేర్కొన్నారు. ఫ్యాకల్టీకి జీతమే సక్రమంగా ఇవ్వలేదని, ఇంక్రిమెంట్ల ఇస్తున్నారా లేదా అనే ఇది అధికారులు తనిఖీ చేయలేదని ఆరోపించారు. దీనిపై మరోసారి సమగ్రంగా విచారణ చేయించాలని వారు డిమాండ్ చేశారు. ఇదే పరిస్థితి అన్ని కాలేజీల్లోనూ ఉన్నట్టు వారు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలోని టెక్నికల్ కాలేజీల్లో వేతన సంఘం జీతాలు అమలు చేయడం లేదు, కానీ అలాగే చెల్లిస్తున్నట్టు కాలేజీలు టీఐఎఫ్ఆర్ఫీ, ఏఐసిటిఈ, ఎఫ్ఎఫ్సీ టీంలకు తప్పుడు నివేదికలు ఇచ్చాయి. దీనిపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేయించాలి.